ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అప్పుడు పాట పాడిన అమ్మాయి ఎవరిని అడిగితే తెలుస్తుంది? అవునయ్యా, నేను మేనేజర్ని మాట్లాడుతున్నాను. అభిషేకానికి కావాల్సిన వాటికి ఫోన్పే చేశాను. మా వాడికి ఇచ్చి పంపించు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఈ గుళ్ళో ఒక అమ్మాయి పాట పాడింది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి సార్. గుడిలో అమ్మాయి ఏంటి? అమ్మమ్మలు కూడా పాట పాడతారు. అదే సార్, లాస్ట్ కార్తీక మాసంలో నవంబర్ 18న ఇక్కడ ఒక అమ్మాయి పాట పాడింది సార్. పాడితే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి సార్. మీ గుళ్ళో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ ఫుటేజ్ని ఒకసారి చూపించరా? ఎందుకు? చాలా ఇంపార్టెంట్ సార్, నా జీవితానికి సంబంధించిన విషయం అనుకోండి. కావచ్చు, కానీ ఏదో 1 మంత్ ఫుటేజ్ అయితే దొరుకుతుంది. కానీ 1 ఇయర్ ఫుటేజ్ అంటే ఇప్పుడు ఉండదు బాబు. ఆలయ ధర్మకర్తని అడిగి తెప్పించాలి. సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా తెప్పించండి సార్. గుడికి ఎంత డొనేషన్ కావాలన్నా నేను ఇస్తాను, ప్లీజ్ సార్. ఓకే. మీ ఆత్రం చూస్తుంటే ఆ వేళ పాట పాడిన అమ్మాయి గురించి తెలుసుకునే వరకు నువ్వు నిద్రపోయేలా లేవు, ఎవరిని నిద్రపోనించేలా లేవు. సరే, రేపొచ్చేసే. ఈలోగా ఆ ఫుటేజ్ తెప్పించి ఉంచుతా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ భువన, భలే పాడావు తెలుసా? భువన, వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. అసలు నాకు తెలిసి కాంపిటీషన్ లో నువ్వే గెలుస్తావేమో. ఏంటి మమ్మీ, బోనని పట్టుకొని తెగ పొగడేస్తున్నావు? చంటి, నువ్వు వెళ్ళలేదు కానీ భువన ఎంత బాగా పాట పాడిందో తెలుసా? మరంత బాగా పాడితే వీళ్ళిద్దరేంటి ఇలా ఉన్నారు? అంటే సంగీతాన్ని ఆస్వాదించడం తెలియదనుకుంటా. ఆస్వాదించడం కాదమ్మా, కూని చేయడం తెలీదు. అంటే నేను బాగా పాడలేదా? వీళ్ళిద్దరూ ఏదో చప్పట్లు కొట్టారని నువ్వు బాగా పాడాను అనుకుంటున్నావు అమ్మా? నిజానికి అబ్బే. ఏం మాట్లాడుతున్నారండి? ఇంతకంటే బాగా పాడేవాళ్ళున్నారా? భువనని కావాలని మీరు డిసప్పాయింట్ చేయడానికి కాకపోతే? అబ్బో, ఇంతకంటే గొప్పగా ఎవరు పాడలేరా ఏంటి? అదిగో నా మనవరాలు వచ్చింది. కావాలంటే నా మనవరాలతో పోటీ పడమను, అప్పుడు తెలుస్తుంది ఎవరు బాగా పాడతారో. ఏంటి బామ్మగారు, ఏమైంది? ఏం లేదు ఫ్రెండు, భువన ఏదో పాట పాడిందంట. అదృష్టం బాగుండి నేను మిస్ అయ్యాను. పాపం వాళ్ళు బలయ్యారు. ఆవిళ్లాగా ఎవరు పాడలేరని మీ అత్త ఛాలెంజ్ చేస్తుందే. అందుకే దమ్ముంటే నీతో పోటీ పడమని చెప్పాను.
ఎందుకులేండి బామ్మగారు. చూసారా భయపడుతుంది. భయపడ్డం కాదండి. ఇప్పుడు నేను పాడతాను, ఆటోమేటిక్ గా తను ఓడిపోతుంది. పాపం, ఎందుకు తనని డిసప్పాయింట్ చేయడం అని. ఏంటి నీతో నేను ఓడిపోతానా? అంత బాగా పాడతావా నువ్వు? భువన, ఈ పోటీలవి వద్దులే. ఏ ఇప్పుడు నువ్వు భయపడుతున్నావా? లేదక్షిత, పోటీ జరగాల్సిందే. పల్లవియే నాకంటే బాగా పాడుతుందని బామ్మగారు చెప్తున్నారు కదా. కాదు, పల్లవి కంటే భువనయ్య బాగా పాడిందని ఆవిడతోనే అనిపిస్తాను. అయితే తప్పదంటావు. ఓడిపోతావని భయముంటే పోటీలోంచి తప్పుకో. సరే. అంటే రేపటితో గొంతెవరితో తేలిపోతుంది. దాంతో తనెవరో నాకు తెలిసిపోతుంది. ఎస్. చరణ్ వస్తున్నాడు. ఇప్పుడు పల్లవి గొంతు విన్నాడంటే ఖచ్చితంగా ఆ రోజు పాట పాడింది పల్లవి అని తెలిసిపోతుంది. అలా తెలియకూడదు. చంటి, కొంచెం వాటర్ తెచ్చిపెట్టవా? పాట అయిపోని. పాట అయిపోయేలోపు నా పని అయిపోతుంది. ప్లీజ్. సరే. అమ్మా! చంటి, అయ్యో రే చంటి, ఏమైందిరా? దెబ్బేమైనా తగిలిందా? చంటి, దెబ్బలేం తగలేదుగా. చూసుకోవాలి కదా చంటి. నువ్వు కింద పడితే నాకెంత పెయిన్ ఉంటుంది చెప్పు. వాడు పడితే నీకెందుకంట అంత పెయిను? భార్యాభర్తల అనుబంధం అంటే అలాగే ఉంటుంది. అవునవును, భార్యాభర్తల అనుబంధం గురించి నువ్వే చెప్పాలి. అవును, ఏంటి ఇందాక నేను ఇంట్లోకి వచ్చేసరికి ఎవరో పాట పాడుతున్నట్టున్నారు? ఎవరో కాదురా, ఇదిగో ఓనాను పల్లవి కలిసి పోటీ పెట్టుకుని పాడుతున్నారు. ఎవరు బాగా పాడతారా అని. ఎందుకీ ఎవరు బాగా పాడారు? ఎక్కడా ఇంకా ఫైనల్ అవ్వందే ఈ లోపే వీడు పడిపోయాడు. అవునా? అయితే ఎందుకు ఆపేయడం? కంటిన్యూ చేయండి, నేను కూడా వింటాను. సరే, చరణ్ కూడా వచ్చాడు కదా, మళ్ళీ స్టార్ట్ చేయండి. వద్దా ఆంటీ? ఏ ఎందుకు? ఒక పక్క చంటికి దెబ్బ తగిలి బాధపడుతూ ఉంటే ఇప్పుడు పాటలవి అవసరమా?